పందెంలో నేనే గెలుస్తాను అని వర్షతో ఛాలెంజ్లు చేసుకుంటూ కూర్చుంటే పనులు జరగవు మీనాక్షి. వర్షాన్ని తప్పిస్తే తప్ప నీకు రామరాజు దక్కడు. మీ ఇద్దరికి పెళ్లి జరగదు. నాకు అదే అనిపిస్తుంది. నిశ్చితార్థం ఆపాలని మా అమ్మ ప్లాన్స్ ఎత్తుంది. వార్నింగులతో కిడ్నాప్ ప్లాన్లతో వర్కౌట్ కాదు మీనాక్షి. మంచితనంతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. డైరెక్ట్గా అడ్డు తొలగించేయాలి. నిజానికి ఈరోజు పోటీలో నువ్వే గెలిచావు. కానీ ఏం జరిగింది? ఆ గెలుపుని వర్ష తన అకౌంట్లో వేసుకుంది. నువ్వు ఆవేశపడి ఓడిపోయావు. తను ఆలోచనతో నీ గెలుపుని తన వైపుకి మళ్లించుకుంది. రామరాజు తనకే సపోర్ట్ చేసేలా చేసుకుంది. మీనాక్షి, అవసరమైతే వర్షాన్ని చంపిస్తే తప్ప నీ ప్రేమ గెలవదు. అటు నాకు నీకు మధ్య వర్షాన్ని అడ్డుగోడగా నిలుస్తుంది. అందుకే దాని పీడ విరగడ చేయాలని చెప్పి నేను మీ అమ్మగారితో చేతులు కలిపాను. అది నీకు తెలుసు కదా. అది జ్యోతిలాగే ఉంటుందని నా భర్త దాని చుట్టే తిరుగుతున్నాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నీ సమస్య తీరుతుంది, నా సమస్య కూడా తీరుతుంది. ఇలా టైం వేస్ట్ చేస్తూ నిశ్చితార్థం ఆపాలి, ఇంకేదో చేయాలి అనంటే అయ్యే పనులు కావు. కాలం గడుస్తుంది. చూస్తుండగానే వాళ్ళ పెళ్లి కూడా అయిపోతుంది. అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్పితే చేసేదేమీ ఉండదు. చూడు, నా మాట విని వెంటనే వర్షాన్ని మన జీవితంలో నుంచి తొలగించే పని చూడు. మీరు చెప్పింది కరెక్టే. వర్ష బ్రతికుంటే నా ప్రేమని సంపుకునే పరిస్థితి వచ్చేస్తుంది. నాను చూసేసుకుంటాను. జ్యోతి, నా ఓపిక చచ్చిపోయింది. మీనాక్షిని ముక్కొట్టమ్మని అడ్డు పెట్టుకుని నీ అడ్డు తొలగించుకుంటాను. నా రాజీవ్ని నేను దక్కించుకుంటాను. రేఖ, మేము గెలిచాం. నా కాబోయే భార్య వర్ష నేనెక్కడున్నాను కనిపెట్టి నన్ను పట్టుకుంది. మా ఇద్దరి ప్రేమ గెలిచింది. మన ఊరిలో కర్రసాము పోటీలో విజేతగా గెలిచిన రామరాజు ఈ రోజు ప్రేమ జంట పోటీలో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో అమ్మవారి సాక్షిగా వీళ్ళ ప్రేమను నిరూపించుకున్నారు. ఈ జంటకి అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉన్నట్టే. మీరందరూ వీళ్ళిద్దరిని చప్పట్లతో అభినందించండి. మొదటగా గెలిచిన జంట రామరాజు వర్షాలే కాబట్టి వీళ్ళని విజేతగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రకటించిన గెలుపు అబద్ధం. ముందుగా రామరాజుని చూసింది నాను, గెలిచింది నాను, ఆ వర్ష కాదు. ఇదేంటి రామరాజు తను అలా మాట్లాడుతుంది? తన ఓటమిని భరించలేక ఈర్ష్యతో వర్ష మీద నిందలేయాలని చూస్తుంది. లేదు, నాను నిందేయడం లేదు. నాను నిజమే చెప్తున్నాను. రామరాజుని చూసింది నాను, తనని పిలిచింది నాను. రామరాజు కావాలని వర్ష తరపున నిలబడుతున్నాడు. నాకు అన్యాయం చేస్తున్నాడు. మీనాక్షి, మర్యాదగా మాట్లాడు. నువ్వాగు రామరాజు. నువ్వే ముందు చూసినట్టు సాక్ష్యం ఏమైనా ఉందా? ఇదిగో ఈ రాజీవ్ గారు అక్కడే ఉన్నారు. ఆయనే చూస్తున్నారు. అసలు నిజం ఆయన తెలుసు. ముందు చూసింది మీనాక్షి అంటే రామరాజు తట్టుకోలేడు. మీనాక్షి, వర్ష ఇద్దరు ఒకేసారి రామరాజు దగ్గరికి వెళ్లారు. కానీ రామరాజు మాత్రం ముందు వర్షాన్ని చూశాడు. విన్నావుగా మీనాక్షి, అనవసరంగా అల్లరి చేసి ఈ సందడిని, అందరి సంతోషాన్ని చెడగొట్టుకో. నువ్వు పక్కకు వెళ్ళు. నీకే చెప్పేది, పక్కకు వెళ్ళిపో.
నువ్వు కావాలనే వర్ష గెలిచిందని అబద్ధం చెప్పావు. నిన్ను నా సొంతం చేసుకోకుండా నేను వద్దను రామరాజు. ఇప్పుడు గెలిచిన జంటకి షీల్డ్ బహుకరిస్తారు. తీసుకో వర్ష. అందరూ క్లాప్స్ కొట్టండి. నేను చాలా హ్యాపీ బ్రదర్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. పోటీ ముందు అనవసరంగా నువ్వు కంగారు పడ్డావు. చూసావా, వర్ష నిన్ను కనిపెట్టేసింది. నువ్వే గెలిచావు. అంత ప్రేమించినప్పుడు ఆ మాత్రం టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? అది నిజమే అనుకో. మీనాక్షి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. రామరాజు మీద నీ ప్రేమ స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ నువ్వు తనకి తెలిపే విధానం ఏదైతే ఉందో అది తప్పు. పంతాలతో మనిషి మనసుని ఎప్పటికీ గెలవలేవు. మళ్ళీ చెప్తున్నాను, నువ్విలా ప్రవర్తిస్తే రామరాజుకు నీ మీద కోపం పెరిగి దూరం అవుతాడే తప్ప దగ్గరవ్వడు. కథలు చెప్పకు. గెలిచానని సంబరపడిపోకు. రామరాజుని నన్ను సొంతం చేసుకుని తీరుతాను. ఇదిగో ఇదే వద్దంటున్నాను. నేనేమీ నీ శత్రువుని కాదు మీనాక్షి. నీ మేలు కోరి నీ ప్రేమ గెలవటానికే చెప్తున్నాను. రామరాజు ఒప్పుకుంటే నేను పక్కకి తప్పుకుంటాను. నువ్వేటి తప్పుకునేది? నువ్వేటి నాకు మంచి చెడులు చెప్పాల్సిన అవసరం లేదు. నా నేటి చేయాలో నాకు బాగా తెలుసు. జ్యోతి, నీ టార్చర్ నాకు చాలా ఎక్కువైపోతుంది. మీనాక్షితోనే నీకు చెక్ పెడతాను. రే దాసు, అమ్మా రే, ఇవన్నీ చేస్తా ఉండండి. ఇప్పుడు అలాగేనా? ఏడ్ చేస్తున్నావురా? ఏట్లేదమ్మా, మనోళ్ళతో స్టోర్ రూమ్ సర్దిస్తున్నాను. దాసుగా, మేనచ్చి ఆటల పోటీలకు వెళ్ళింది కదా, నువ్వు తోడెళ్ళుంటే బాగుండేది కదరా. అప్పటికి నేను వస్తానని అమ్మాయి గారిని అడిగానమ్మా, కానీ వద్దు నేను ఒంటరిగా వెళ్తానని వెళ్ళింది. రామరాజుని మేనచ్చి అట్టేసుకుందో లేదో, గెలిచిందో ఓడిపోయిందో. ఆ అమ్మాయి గారికి రామరాజు అంటే వల్లమాలినంత ప్రేమ. తప్పకుండా అమ్మగారికి గెలుస్తారు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అమ్మా, ఏటైనదే నీకు? వీటన్నింటిని ఎందుకు పగలు కొడుతున్నావు? ఇక్కడ నా గుండె పగిలిపోయినదమ్మా. ఏటంటున్నావే నువ్వు? రామరాజు ఏటైనా అన్నాడా? ఆ ఆటలో వర్షాలే గెలిచిందమ్మా. ఆ దేవుడు కూడా వర్షం వైపే ఉన్నాడమ్మా. ముందు నానే రామరాజు చూసేసినాను, కానీ ఆ గుంట కూడా అప్పుడే వచ్చేసినది. రామరాజేమో చూసింది నేను కాదు ఆ గుంటె అని నాతో గొడవ పెట్టేసుకుని మరి దాన్ని స్టేజ్ మీద కట్టుకెళ్లి ప్రైజ్ తీసుకున్నాడమ్మా. నిజానికి గెలిసింది నానమ్మా. రామరాజు సానా ఎక్కువ చేస్తున్నాడు. సర్లే, నువ్వు ఆవేశపడకు. ప్రైజు ఆ గుంటతో కలిసి తీసుకున్నా రామరాజు 3 ముళ్ళేసేది నీ మెళ్ళోనే. నువ్వు నిశ్చింతగా ఉండు. ఎలా కడతాడమ్మా 3 ముళ్ళు? 2 రోజుల్లో వాళ్ళ నిశ్చితార్థం, వెంటనే పెళ్లి. అమ్మా, నాకు రామరాజు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, లేదంటే నన్ను ప్రాణాలతో ఉండనమ్మా. ఏయ్!
నువ్వు ప్రాణాలు తీసుకుంటే నేను బతుకుండేటే ప్రయోజనం? రామరాజు నీ ఓడనే నేనెప్పుడో మాట ఇచ్చేసినాను కదేటి. నాను మాట ఇచ్చినానంటే ఏటి చేస్తానో నీకు బాగా తెలుసు. ఆ నిశ్చితార్థం జరగదు. నీకు రామరాజుకి మధ్య వరుస ఉండదు. హ, నా ఇంటి అల్లుడు రామరాజేనే. నువ్వేటి బెంగెట్టుకో మాకు. మీ నమ్మకం ప్రకారం నువ్వెక్కడున్నావో వర్ష గుర్తుపట్టింది. హ్యాపీయా బ్రదర్? నా ప్రేమ నిజమని ఆ దేవుడి ముందు మరోసారి ప్రూవ్ అయింది. నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, రేపే మా నిశ్చితార్థం కాబట్టి ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది బ్రో. హా వర్ష, ఇదే ఎగ్జైట్మెంట్ నీకు రేపు కూడా ఉండాలి. ఎందుకుండదు? ఉంటుంది. శ్రావ్య గారు, మా బ్రదర్ రాజీవే ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ చేసేది. మీరు కూడా తనతో పాటే వచ్చి కొంచెం ఈ పనులన్నీ చూసుకోవాలి. తప్పకుండా వస్తాను. మా ఇద్దరి చేతుల మీదుగా మీ ఇద్దరు నిశ్చితార్థం చేస్తాం. ఏమంటావు వర్ష? బ్రో, ముందు నేనొక శత్రువులా చూశాను, చెయ్యి కూడా చేసుకున్నాను. కానీ నువ్వే మా బంధాన్ని కలుపుతున్నావు. నిశ్చితార్థానికి నువ్వే ఉంగరాలు తీసుకొచ్చావు. తర్వాత దగ్గరుండి మా పెళ్లి కూడా చేయబోతున్నావు. ఇదంతా నీ వల్లే బ్రదర్. అయ్యో, దాందే ఉంది. సరే, మేమింకా బయలుదేరతాం. సరే బ్రదర్, పొద్దున్నే కాస్త తొందరగా రండి. అలాగే. బాయ్ వర్ష. రేపు కలుద్దాం వర్ష. బాయ్. రేపు నా భర్త కళ్ళ ముందే నేను నిశ్చితార్థం చేసుకోవటం నిజంగా నాకు నరకంగా ఉంది. ఎలా ఇప్పుడు? రేపు గనక నిశ్చితార్థం ఆగిందా, ఖచ్చితంగా తను జ్యోతిని. నువ్వేమంటావు రాజు? జ్యోతి, రేపు నిశ్చితార్థం ఆపుతావు, బయటపడతావు. ఆ నమ్మకం నాకుంది. రేపు నేను నిశ్చితార్థం చేసుకోలేను, అలా అని ఆపలేను. ఏం చేయాలి భగవంతుడా? இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.